ఉగాది మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? విష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారానికి ఉగాదికి సంబంధం ఏంటో మీకు తెలుసా? బ్రహ్మ మొదటగా సృష్టి ఎప్పుడు సృష్టించాడో మీకు తెలుసా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి 24 గంటలు అంటే ఒక రోజు కదా, కానీ బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎంతో తెలుసా? అక్షరాల 4.32 బిలియన్ల సంవత్సరాలు. దీన్నే ఒక కల్పం అంటారు. అలా ఒక కల్పం నాడు బ్రహ్మ సృష్టించి యోగనదిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో సోమకాసుర అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలిస్తాడు. ఎందుకంటే సృష్టిని సృష్టించడానికి ముఖ్యంగా ఈ వేదాలు అవసరం. అదే ఈ వేదాలు బ్రహ్మ దగ్గర లేకపోతే సృష్టిని సృష్టించలేడు కదా. అప్పుడు ఈ సృష్టిని నేనే పరిపాలించవచ్చు అని సోమకాసుడు అనుకుంటాడు. సోమకాసుడు అనుకుని ఆ వేదాలను తీసుకొని సముద్రం నీటి అడుగు భాగంలోకి వెళ్లి దాక్కుంటాడు. కానీ మన విష్ణుమూర్తి ఊరుకుంటాడా? మన విష్ణుమూర్తి కూడా ఒక పథకం వేశాడన్నమాట. అదే సమయంలో భూమి మీద సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు. ఆయన విష్ణువుకి పెద్ద భక్తుడు. ఒక రోజు సత్యవ్రతుడు నదిలో సూర్య నమస్కారం చేస్తుంటే ఆయన దోసిట్లోకి ఒక చిన్న చేపపిల్ల వస్తుంది. ఆ చేపపిల్లని మళ్ళీ సముద్రంలో వదిలేస్తుంటే ఆ చేపపిల్ల ఇలా అన్నది, ఓ రాజా, నన్ను కాపాడు. నన్ను ఈ నదిలోకి వదిలేస్తే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. నన్ను ఇందులోకి వదలొద్దు అని బతిమలాడింది. సత్యవ్రతుడు ఆ చేపను తీసుకెళ్లి ఒక చిన్న పాత్రలో వేస్తాడు. కానీ ఆ చేపపిల్ల కొద్ది క్షణాల్లోనే పెద్దగా అయిపోతుంది. సత్యవ్రతుడు ఆ చేపని తీసుకెళ్లి ఒక పెద్ద పాత్రలోకి మారుస్తాడు. కానీ మళ్ళీ ఆ చేప కొద్ది క్షణాల్లోనే ఆ పాత్రను మించి పెద్దగా అవుతుంది. మళ్ళీ సత్యవ్రతుడు ఆ చేపని తీసుకెళ్లి తన మహల్లో ఉన్న ఒక చిన్న నీటి సరస్సులో వేస్తాడు. కానీ కాసేపటికే ఆ చేప మరింత పెద్దగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సత్యవ్రతుడు ఆ చేపని తీసుకెళ్లి సముద్రంలో వదిలేస్తాడు. అప్పుడు చేప ఇలా అంటుంది, ఓ రాజా, నన్నెందుకు సముద్రంలో వదిలేస్తావు? ఇందులో ఉన్న చేపని నన్ను తినేస్తాయి అని అంటుంది. అప్పుడు సత్యవ్రతుడు ఒక చిరునవ్వు నవ్వి, నువ్వు మామూలు చేపవి కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తివి. ఈ అవతారం ఎత్తి నన్ను పరీక్షిస్తున్నారని నాకు అర్థమైంది. స్వామి, నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను అని సత్యవ్రతుడు అడుగుతాడు. అప్పుడు చేప రూపంలో నుంచి విష్ణు అవతారంలోకి మారి నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే. నేను ఒక మహత్తరమైన కార్యానికి ఈ అవతారం ఎత్తాను. నాకు నీ అవసరం చాలా ఉంది అని సత్యవ్రతుడితో అంటాడు. సరిగ్గా ఈ రోజు నుండి ఇంకో 7 రోజులలో ఒక మహాప్రలయం వచ్చి భూలోకం మునిగిపోతుంది. అదే సమయంలో ఒక నావ తేలుతూ నీ దగ్గరకు వస్తుంది. నీ దగ్గరకు వచ్చిన వెంటనే అందులో అన్ని రకాల విత్తనములు, ఔషధములు ఆ నావలో భద్రంగా దాచు. అలాగే నీతో పాటు సప్త ఋషిని కూడా నీకు తోడుగా తీసుకునిరా. ఆ రోజు మబ్బులన్నీ కమ్ముకొని చీకటిగా ఉంటుంది. ఋషుల నుండి వచ్చే తేజస్సు నీకు మార్గదర్శకం అవుతుంది. నీకు తోడుగా మత్స్య రూపంలో మీ వెంటే ఉంటాను. నన్ను చూసిన వెంటనే వాసుకి సర్పాన్ని తాడులాగా చేసి నా కొమ్ముకి కట్టు. ఇది చాలా ముఖ్యం సత్యవ్రత అని చెప్పి విష్ణువు వెళ్ళిపోతాడు. సత్యవ్రతుడు అన్ని సిద్ధం చేసుకొని ఉంటాడు. విష్ణువు చెప్పిన విధంగానే ఆ 7వ రోజు వచ్చేసింది. సత్యవ్రతుడు అన్ని తీసుకొని సముద్రం దగ్గర వచ్చి ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణు చెప్పినట్టు విధంగానే ఒక పడవ అతని దగ్గరికి వచ్చి సత్యవ్రతుడి దగ్గర ఉన్న విత్తనములను, ఔషధములను తీసి పడవలో పెట్టి అలానే సప్త ఋషులను తీసుకుని ప్రయాణాన్ని మొదలు చేస్తారు. అప్పుడు ఒక అల పడవని ముంచెత్తటానికి వస్తుండగా బంగారు రంగులో పెద్ద మత్స్య రూపంలో ఉన్న విష్ణు ఆ అలకి అడ్డుగా వస్తాడు. అడ్డుగా వచ్చి కాపాడుతూ ఉంటాడు. అప్పుడే వాసుకి రూపంలో ఉన్న సర్పం కూడా వస్తుంది. ముందుగా చెప్పినట్లుగా ఆ వాసుకిని తాడిలాగా చేసుకుని మత్స్య రూపంలో ఉన్న విష్ణు కొమ్ముకి కట్టేస్తారు. విష్ణుమూర్తి ఆ పడవను రక్షిస్తూ ముందుకు ప్రయాణిస్తున్నారు. కాసేపటికి సోమకాసుడు దాక్కుని ఉన్న చోటికి వస్తారు. అప్పుడు విష్ణువుకి రాక్షసుడికి కఠోరమైన యుద్ధం జరిగింది. చివరికి సోమకాసుడిని విష్ణుమూర్తి సంహరిస్తాడు. ఆ మహా ప్రళయకాలం ముగిసేసరికి ఆ వేదాలను తీసుకెళ్లి విష్ణుమూర్తి బ్రహ్మకి ఇస్తాడు. అలా బ్రహ్మ మళ్ళీ సృష్టిని సృష్టిస్తాడు. ఆ సృష్టి ఏదో కాదు, ఇప్పుడు మనం ఉన్నదే. చూసారుగా, ఉగాది అంటే కేవలం కాలం మారడం కాదు, ఒక కొత్త సృష్టికి ఆరంభం. అందుకే దీన్ని యుగాది అంటారు. కానీ కాలక్రమేణా యుగాది కాస్త ఉగాది లాగా మారిపోయింది. ఈ వీడియోలో మనం ఉగాది ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బిఎస్బి టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.